అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మార్చుతూ మరి ఈ యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్నికా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవైశ్య సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే అమ్మవారు అవతరించినటువంటి ఆ రోజుల్లో చూస్తే అధర్మం అంతా కూడా రాజ్యమేలుతున్నటువంటి రోజులు. ఆ రోజు అహంకారంతో అధికారంతో అన్యాయాలన్నీ కూడా రాజ్యమేలుతున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్నికా పరమేశ్వరి ఒక కన్యగా, ఒక స్త్రీగా, ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్నికా పరమేశ్వరి మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత జీవితం కంటే కూడా సమాజమే ముఖ్యం, సమాజ గౌరవమే ముఖ్యం, ఆత్మ గౌరవమే ముఖ్యం అనేటువంటి ఆమె జీవించినటువంటి విధానం ఈరోజు మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆమె యొక్క ఆత్మార్పణ అంటే కన్నికా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ అనేది ఒక మరణం కాదు, అది జీవనోద్ధరణకి ఒక మనందరికి కూడా ఒక పరమ త్యాగం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ధర్మం కోసం మనం జీవిస్తే మరణం కూడా అమరత్వంగా ఉంటుందని మరి కన్నికా పరమేశ్వరి ఆమె మనందరికి కూడా నిరూపించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రకమైనటువంటి పెనుగొండ క్షేత్రమే ఈరోజు ఇది ఒక గ్రామం కాదు, ఇది ఒక ధర్మానికి చిరునామాగా ఈరోజు ఈ పెనుగొండ క్షేత్రం ఉండడం చాలా సంతోషం. మరి ఈరోజు ఆమె యొక్క త్యాగం కానీ, ఆమె యొక్క నిజాయితీ కానీ, ఆమె యొక్క పోరాటం కానీ, ఆమె ఎదిరించి నిలబడడం కానీ అన్యాయానికి వ్యతిరేకంగా, ఇవన్నీ కూడా ఏదో పుస్తకాలలో మనం చదువుకోవడం కాదు, ఇవన్నీ కూడా మన జీవితాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆత్మార్పణ దినాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించుకోవడం, దీని ద్వారా ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్లాలని, మానవత్వం పరిమళించాలని, అందరూ కూడా సన్మాన మార్గంలో మరి సత్య మార్గంలో నడవాలని, ప్రతి కుటుంబం కూడా ఐక్యత అనురాగాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు ఒక సనాతన ధర్మానికి కట్టుబడమే కాకుండా ఆర్యవైశ్యులు అంటే వీళ్ళు సహనానికి మారుపేరు, ద్రాతృత్వానికి మారుపేరు, సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వ్యక్తులు ఆర్యవైశ్యులు. అటువంటి ఆర్యవైశ్యుల్ని గౌరవించుకుంటే మన సమాజాన్ని మనం గౌరవించుకున్నట్టే అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని